ఇప్పుడు గతంలో వైసీపీని చూసాం, ఇప్పుడు ప్రస్తుతం కూటమిని చూస్తున్నాం. ఈ రెండు పార్టీలకు భిన్నంగా బహుజనుల కోసం కానీ మైనారిటీల కోసం కానీ బీఎస్పీ పార్టీ ఏం చేస్తుంది, మీ ప్రణాళిక ఏంటి, అంటే మీ మేనిఫెస్టో ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు, గతంలో వైసీపీని చూసాం, టీడీపీని చూసాం. ఏం మారింది? ఏం మారలేదు. మరి బహుజన బతుకుల్లో ఏమైనా మారిందా? గతంలో మనం స్ట్రైట్గా మాట్లాడాలంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తన సామాజిక వర్గం డెవలప్ అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన సామాజిక వర్గం డెవలప్ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉండే బహుజన వర్గాల భవిష్యత్తు ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు జరిగింటే ఎక్కడ కూడా వాళ్ళ బ్రతుకుల్లో మార్పులు లేవు కదా. రెండు పార్టీలు బహుజనులకు న్యాయం జరగలేదు. పార్టీలు కూడా, రెండు రాజకీయ పార్టీలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, కూటమి అధినేత చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ కూడా బహుజన కులాల నోట్లలో దుమ్ము కొట్టారు. వాళ్ళ బ్రతుకులు ఆగం చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు ఎట్టి పరిస్థితులను వాళ్ళని ఏ రంగంలోనూ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. నాణ్యమైన విద్య ఉందా, వైద్యం ఉందా? ఈరోజు రాష్ట్రంలో మనం అడుగుదాం, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి, మంచి ఇల్లు, మంచి ఆరోగ్యం ఎక్కడైనా మనం చూస్తూ ఉన్నామా? ఎక్కడో ఆరాకొరా కొంత 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు పంచుకున్నారు, కానీ రాష్ట్రంలో ఎక్కడ ఈ బహుజన కులాల్లో బతుకులు వాళ్ళ బ్రతుకులు ఎక్కడ మారినాయి? ఎక్కడ ఎవడు కోటీశ్వరుడు కనపడుతున్నాడు? మీ కులాల్లో మెజారిటీ కోటీశ్వరులు ఉన్నారు కదా, ఎట్లా సాధ్యమైంది? ఈరోజు మీ కులాల్లో మెజారిటీ కోటీశ్వరులు ఉన్నారు, ఈ కులాల్లో మెజారిటీ పేదవాళ్ళు ఉన్నారు. అంటే ఆ వ్యత్యాసం ఏంది? 78 సంవత్సరాల స్వతంత్రం, నువ్వు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు గారు, ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నాడు. గతంలో మీ తండ్రి గారు పనిచేశారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు పనిచేసింది. మొన్న మీరు ముఖ్యమంత్రిగా మీరు కూడా 5 ఏళ్ళు పనిచేసినారు. ఎక్కడ మారినాయి మన బ్రతుకులు? ఇంకా రోజు రోజుకి వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇల్లు లాక్కుంటా ఉన్నారు, భూములు లాక్కుంటా ఉన్నారు, అనేక రకాలుగా కేసులు పెడతా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళ బ్రతుకులు ఎక్కడ మారలా. వాళ్ళు మారినారు, వాళ్ళ సామాజిక వర్గాలు మారినాయి, వాళ్ళు గొప్పగా తయారైనారు. వీళ్ళు మాత్రం రోజు రోజుకి కిందికి పోతూ ఉన్నారు.